హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంజనాస్ ఫుడ్ కోర్ట్. ఈరోజు మన రెసిపీ ఏంటంటే బెండకాయ పులుసు అండి. ఒకసారి నేను చేసిన విధంగా ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మళ్ళీ మళ్ళీ ఇలానే ట్రై చేసి తినాలనిపిస్తుంది. ఒకసారి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మనం ఒక ప్యాన్ తీసుకొని అందులోకి తరిగిన బెండకాయ ముక్కల్ని వేసుకోండి. ఇలా ఫ్రై చేస్తే మనకు జిగురు జిగురుగా పులుసు అనేది రాకుండా ఉంటుంది. మనకు మామూలుగా బెండకాయ మనం కర్రీ వండితే అంత జిగురుగా ఉంటుంది కదా, అలా రాకుండా ఉంటుంది. ఇప్పుడు మనం ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని కొద్దిగా వాటర్ వేసి నానబెట్టుకుందాం. ఇలా ఒక 5 నిమిషాలు నానబెట్టుకుందాం. ఆ తర్వాత ఇప్పుడు మనకు ఈలోపు బెండకాయలు ఫ్రై అయిపోతాయి. ఇలా ఫ్రై అయిన బెండకాయ ముక్కల్ని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్ని మళ్ళీ స్టవ్ పైన పెట్టేసుకొని ఇప్పుడు అందులోకి నేను ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక 10-15 మెంతులు వేయండి. మెంతులు ఎక్కువ వేస్తే మళ్ళీ చేదైపోతుంది, అందుకని ఒక 10 వేసేయండి సరిపోద్ది. ఆ తర్వాత కొద్దిగా జీలకర్ర, కొద్దిగా వెల్లుల్లి రెబ్బల్ని దంచి వేయండి, కొద్దిగా కరివేపాకు, చిటికెడు పసుపు, ఒక మీడియం సైజు 2 ఉల్లిపాయల్ని కట్ చేసి వేయండి, సన్నగా కట్ చేసి వేయండి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయల్ని ఇందులోకి వేసేయండి. వేసి బాగా కలిపేసి ఇలా బాగా మిక్స్ చేసేయండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత మనం ఒక మూత పెట్టేసి దీన్ని ఒక 2 నిమిషాలు సిమ్లో మగ్గనిద్దాం. బెండకాయలు మొత్తం పచ్చివాసన వెళ్ళిపోయేంత వరకు వేగించి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ కారం వేస్తున్నాను, రుచికి తగినంత ఉప్పు, ఒక 1 స్పూన్ ధనియాల పొడి వేసి ఈ మూడింటిని బాగా మిక్స్ చేసేయండి. ఇలా ఉప్పు కారం మొత్తం బెండకాయ ముక్కలకి బాగా పట్టేలా మిక్స్ చేయండి. ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు దీనిపైన ఒక మూత పెట్టేసేయండి. మూత పెట్టి 5 నిమిషాలు మగ్గనిద్దాం. ఇలా మగ్గిన తర్వాత ఆయిల్ బయటకి తేలుతుంది కదా, అలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత చూడండి ఆయిల్ పైకి వచ్చేసింది కదా. అలా వచ్చినప్పుడు ఇప్పుడు మనం చింతపండు నానబెట్టాం కదా, దాన్ని పులుసు తీసి 1 కప్పు యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసిన తర్వాత కొంచెం మిక్స్ చేసేయండి. ఇలా మిక్స్ చేసి మనకు పులుసు బాగా మరగాలి. ఇలా పులుసు వేసిన తర్వాత ఒక 5-6 నిమిషాలు బాగా ఉడకనివ్వండి. ఇలా ఉడికి కొంచెం చిక్కబడాలి. చిక్కబడిన తర్వాత కొద్దిగా కొత్తిమీర జల్లుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా మన బెండకాయ పులుసు అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.